హాయ్ అండి, వెల్కమ్ టు మేనిఫెస్ట్ తెలుగు. ఈరోజు మనం చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 3-6-9 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఈ మెథడ్ని వరల్డ్లో చాలామంది ఫాలో చేస్తున్నారు అండ్ రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. కానీ చాలామందికి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్ రాలేదు. సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు డూ ఇట్ కరెక్ట్లీ అండ్ ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా ట్రస్ట్ చేయాలి, అన్నీ డీటెయిల్గా. సో వీడియో ఎండింగ్ వరకు తప్పక చూడండి, బికాస్ ఎండ్లో నేను మీకోసం ఒక బోనస్ టిప్ కూడా షేర్ చేస్తాను. అది మీ మేనిఫెస్టేషన్ స్పీడ్ని డబుల్ చేస్తుంది. నికోలా టెస్లా అనే గ్రేట్ సైంటిస్ట్ ఒకసారి చెప్పాడు, ఇఫ్ యూ ఓన్లీ నో ద మ్యాగ్నిఫిషియన్స్ ఆఫ్ 3, 6 and 9, you will have the key to the universe. ఈ లైన్ సింపుల్గా ఉండొచ్చు, కానీ మీనింగ్ చాలా డీప్ అండి. 3, 6, 9 అనే నెంబర్స్ యూనివర్స్లో వైబ్రేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. 3 అంటే క్రియేషన్, మన థాట్స్ని ఫామ్ చేస్తుంది. 6 అంటే ఎనర్జీ, మన ఎమోషన్ని, బిలీఫ్ని క్యారీ చేస్తుంది. 9 అంటే కంప్లీషన్, మన డిజైర్ని యూనివర్స్లో రియాలిటీగా చేంజ్ చేస్తుంది. సో 3-6-9 టెక్నిక్ అంటే మన డిజైర్ని క్రియేషన్ నుండి కంప్లీషన్ వరకు క్యారీ చేయడం త్రూ వైబ్రేషన్ అండ్ రిపిటేషన్. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ థింగ్, క్లారిటీ. మీరు ఎగ్జాక్ట్గా ఏం కావాలో తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, నాకు మనీ కావాలి, నాకు జాబ్ కావాలి, నాకు హ్యాపీ లైఫ్ కావాలి అని. కానీ అది క్లారిటీ కాదు, యూనివర్స్కి ఎగ్జాక్ట్ ఆర్డర్ ఇవ్వాలి అండి. ఎగ్జాంపుల్గా, నేను 1 lakh పర్ మంత్ ఎర్న్ చేయాలి. ఇక్కడ 1 lakh అనే నంబర్ క్లియర్గా ఉంది. సో యూనివర్స్కి అర్థమవుతుంది, ఓకే, ఈ పర్సన్కి మంత్లీ 1 lakh కావాలి అని. సో స్టెప్ 1, క్లారిటీ అండ్ స్పెసిఫిసిటీ. స్టెప్ 2, అఫర్మేషన్ క్రియేషన్. మీరు మీ డిజైన్ని ఒక అఫర్మేషన్ ఫామ్లో రాయాలి. అఫర్మేషన్ అంటే ఒక షార్ట్ పాజిటివ్ స్టేట్మెంట్. అది ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ వర్డ్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ మనీ అని చెప్పడంకుండా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐఎమ్ ఎర్నింగ్ 1 lakh rupees పర్ మంత్ ఈజీలీ అండ్ హ్యాపీలీ. ఐ వాంట్ లవ్ అని చెప్పడంకుండా, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ ఇన్ ఏ హ్యాపీ అండ్ లవింగ్ రిలేషన్షిప్. మీరు చూడండి, ఐ వాంట్ అని చెప్పినప్పుడు మనం ల్యాక్ని ఫోకస్ చేస్తాం. కావాలా అని చెప్పడం అంటే మనం అడిగిన స్టేజ్లో ఉన్నాం. కానీ ఐఎమ్ గ్రేట్ఫుల్ అని చెప్పడమంటే మనం ఆల్రెడీ దొరికింది అని ఫీలవుతున్నాం. యూనివర్స్ ఎనర్జీ ఫీలింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫీలింగ్ కరెక్టుంటే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 3, రైటింగ్ ప్యాటర్న్. ఇక్కడ టెస్లా నెంబర్స్ ప్లే చేస్తాయి. 3, 6, 9. ఈ ప్యాటర్న్లో మనం రాయాలి. మార్నింగ్లో 3 times డే స్టార్ట్ చేస్తున్న అప్పుడు, ఆఫ్టర్నూన్లో 6 times డే మిడిల్లో, నైట్లో 9 times పడుకోముందు. ఈ టైమింగ్ రీజన్ ఏంటంటే, మార్నింగ్లో మన సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్లో ఎనర్జీ ఫ్లో మ్యాక్సిమంగా ఉంటుంది, నైట్లో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం రాసిన వర్డ్స్ డైరెక్ట్గా సబ్కాన్షియస్లో ఎంటర్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని 33 days ఆర్ 45 days కంటిన్యూస్గా చెయ్యాలి. ఒక్క డే కూడా స్కిప్ చేయకండి, అది కన్సిస్టెన్సీని బ్రేక్ చేస్తుంది. మీరు సపరేట్ నోట్బుక్ మెయింటైన్ చేయండి, ఒక మేనిఫెస్టేషన్ జర్నల్ లాగా. ఓన్లీ మేనిఫెస్టేషన్ కోసమే యూజ్ చేయండి, అది మనకి పాజిటివ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. మీరు రాస్తున్న టైంలో కామ్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో లైట్ మ్యూజిక్ పెట్టి డీప్ బ్రీత్ తీసుకొని రాయండి. ఈ ఎనర్జీ కామ్గా ఉంటే మన వర్డ్స్కి పవర్ పెరుగుతుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఫీలింగ్. జస్ట్ రైటింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. రైటింగ్ ఈజ్ ఓన్లీ 30%. రిమైనింగ్ 70% ఈజ్ ఫీలింగ్. మీరు రాస్తున్న టైంలో ఇమాజిన్ చేయండి, మీరు ఆల్రెడీ మీ గోల్ అచీవ్ చేశారు అని. ఆ హ్యాపీనెస్ని, ఆ గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వండి. స్మైల్ చేయండి,
విజువలైజ్ చేయండి. మీరు చెప్పిన జాబ్లో వర్క్ చేస్తున్నారు, మనీ మీ అకౌంట్లో వస్తుంది, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అన్నీ. యూనివర్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్లో మాట్లాడుతుంది. సో మీరు ఫీల్ చేస్తే అది సిగ్నల్గా యూనివర్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, డిటాచ్మెంట్. మీరు రాశాక, ఫీల్ చేశాక రిలీజ్ చేయాలి. అది కీ పాయింట్. ఎప్పుడు వస్తుంది, నేను కరెక్ట్గా చేస్తున్నానా, వర్క్ చేస్తుందా అని డౌట్ వద్దు. మీరు ఈ క్వశ్చన్స్ అడిగితే అది రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇమేజిన్ చెయ్యండి, మీరు రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు ఎవ్రీ మినిట్ వెయిటర్ని అడిగితే, నా ఆర్డర్ రెడీ అయిందా అని షెఫ్ డిస్టర్బ్ అవుతాడు. కానీ మీరు కామ్గా ఉంటే ఆర్డర్ ఫాస్ట్గా వస్తుంది. అలాగే మేనిఫెస్టేషన్లో కూడా మీరు యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టండి, రిజల్ట్ కరెక్ట్ టైంలో వస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ కామన్ మిస్టేక్స్ పీపుల్ డూ. 1. ఒక టైంలో మల్టిపుల్ గోల్స్ రాయడం. డోంట్ డూ దట్. ఫోకస్ ఆన్ 1 గోల్ పర్ 33 days. 2. నెగిటివ్ ఫీలింగ్తో రాయడం. మీరు స్ట్రెస్లో ఉంటే, ఫ్రస్ట్రేషన్లో ఉంటే అప్పుడు ఎనర్జీ బ్లాక్ అవుతుంది. 3. వర్క్ చేయట్లేదు అని ఫాస్ట్గా డిసైడ్ చేయడం. యూనివర్స్కి టైం ఇవ్వాలి. కొన్ని మేనిఫెస్టేషన్స్కి 5 days పట్టొచ్చు, కొన్ని 50 days పట్టొచ్చు, కానీ తప్పక వస్తాయి. నౌ ద బోనస్ టిప్ ఐ ప్రామిస్డ్. మార్నింగ్ అండ్ నైట్లో విజువలైజేషన్ మెడిటేషన్ చేయండి ఫర్ 5 minutes. వ్రాసాక క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ యాజ్ ఇఫ్ యువర్ డిజైర్ ఆల్రెడీ హ్యాపెండ్. హియర్ ద సౌండ్స్, సీ ద పీపుల్, ఫీల్ ద హ్యాపీనెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూ జాబ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే విజువలైజ్ యువర్ ఆఫీస్, మీరు ఆఫర్ లెటర్ చూస్తున్న సీన్, ఫ్యామిలీ హ్యాపీగా కంగ్రాచులేట్ చేస్తుంది. ఆ ఎమోషన్ని ఫీల్ చేస్తే అది మ్యాగ్నెట్ లాగా యూనివర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది 3x6x9 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఫుల్ ప్రాసెస్. సింపుల్గా, కన్సిస్టెంట్గా చేయండి. మీరు పేషెన్స్, గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మీ డ్రీమ్ లైఫ్ తప్పక వస్తుంది. నేను చెప్పిన స్టెప్స్ని క్విక్గా రీకాల్ చేద్దాం. 1. క్లారిటీ. ఏం కావాలో క్లియర్గా డిసైడ్ చేయండి. 2. అఫర్మేషన్. ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయండి. 3. రైటింగ్. మార్నింగ్ 3, ఆఫ్టర్నూన్ 6, నైట్ 9 టైమ్స్ రాయండి. 4. ఫీలింగ్. యాజ్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్. 5. డిటాచ్మెంట్. రిలీజ్ అండ్ ట్రస్ట్ ద యూనివర్స్. ఈ 5 స్టెప్స్ని సిన్సియర్గా చేయండి అండ్ రిజల్ట్స్ చూసి మీరు షాక్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో ఐఎమ్ రెడీ టు మేనిఫెస్ట్ అని రాయండి అండ్ మేనిఫెస్ట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.